మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ హోమ్లీ హబ్. సో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మరొక డైట్ రెసిపీతో మీ ముందుకైతే హాజరయ్యానండి. ఇదేం లేదండి, మిక్స్డ్ వెజ్ చనా కర్రీ ప్లస్ బ్రౌన్ బ్రెడ్. దీనికి కావాల్సిన పదార్థాలు అయితే వెజిటేబుల్స్ అండి. 1/2 కిలో వరకు నేను అన్ని మిక్స్డ్ వెజిటేబుల్స్ అన్నీ 1/2 కిలో వరకు తీసుకున్నాను. క్యాలీఫ్లవర్, పొటాటో, క్యారెట్, మటరు, బీన్స్, క్యాబేజీ నా దగ్గర ఇవి అవైలబుల్గా ఉన్నాయని అది తీసుకున్నాను. మీ ఆప్షనల్ అండి, మీకు ఏముంటే అవి తీసుకోండి. అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్, 4 పచ్చిమిర్చి, హోల్ గరం మసాలా, ఉడకబెట్టిన శనగలు 1 కప్పు, టమాటో ప్యూరీ 1 కప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ అండి, స్మాల్ స్పూన్తో. అలాగే తర్బూజా సీడ్స్ పేస్ట్ అయితే 1 కప్పు తీసుకున్నాను. అలాగే స్టవ్ వెలిగించి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలండి. అందులో 1 స్పూన్ అయితే బటర్ వేసుకోవాలి. బటర్ ఇంకా వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా ఉంది కదండి, అది వేసి లైట్గా వేయించుకోండి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ 2 మీడియం సైజ్ అవి వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఈ రెసిపీ వచ్చేసి డైట్ చేసే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లో లేదా డిన్నర్లో చాలా బాగా యూజ్ అవుతుందండి. నేను ఎక్కువగా అయితే బ్రేక్ఫాస్ట్లోనే చేస్తాను. మీరైతే ఇంకా బ్రేక్ఫాస్ట్లో అయినా తీసుకోవచ్చండి, డిన్నర్లో అయినా తీసుకోవచ్చు, అది ఆప్షనల్, మీ ఇష్టం అండి. అలాగే దాంట్లో 1 స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి దాని పచ్చివాసన పోయేంత వరకుగా వేయించుకోవాలండి. అది వేగిన తర్వాత టమాటో ప్యూరీ ఉంది కదండి, అది కూడా వేసి బాగా వేయించుకోవాలండి. వేగిన తర్వాత దాంట్లో 1 స్పూన్ అయితే సాల్ట్, 1 స్పూన్ చిల్లీ పౌడర్, అలాగే 1/2 స్పూన్ టర్మరిక్ పౌడర్ అంటే పసుపు వేసి బాగా వేయించుకోవాలండి. అది వేగిన తర్వాత పుచ్చపప్పు ఉంది కదండి, పుచ్చపప్పు పేస్ట్ వేసి అది కూడా ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలి. అదేనండి పుచ్చపప్పు అంటే. అది వేగిన తర్వాత దాంట్లో కట్ చేసిన వెజిటేబుల్స్ వేసుకోవాలండి, బాగా కలుపుకోవాలండి. అంటే గ్రేవీ అంతా ముక్కలకి బాగా పట్టేలా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి. ఈ కర్రీ అయితే మాకు హోటల్లో పూరీలోకి, పరాటా, చపాతీలోకి ఇస్తారు కదండి, అంత టేస్టీగా ఉంటుంది. హోటల్ స్టైల్లో ఉంటుందన్నమాట. తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. తర్వాత దాంట్లో ఉడకబెట్టిన శనగలు ఉన్నాయి కదండి, అదే వాటర్తో వేసేయాలి. వేసిన తర్వాత బాగా కలిపి దాంట్లో వాటర్ అయితే మీకు గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత అంచులకి గ్రేవీ ఉంటుంది కదండి, అలా వాటర్తో క్లీన్ చేసుకోండి. తర్వాత ఒకసారి టేస్ట్ చూడండి, సాల్ట్ సరిపోయిందో లేదో. నాకైతే సరిపోయింది, మీకు సరిపోయిందో లేదో మీకు కావాలంటే వేసుకోండి. తర్వాత దాంట్లో 1 స్పూన్ గరం మసాలా అండ్ 1 స్పూన్ ఏమో అది చనా మసాలా ఉంటుంది కదండి, అదైతే వేసాను. ఆ క్లిప్ అయితే మిస్ అయ్యింది. ఇది వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి 1 విజిల్ అయితే రానివ్వాలండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కుక్కర్ మూత తీసి గ్రేవీ ఎలా ఉందో చూసుకొని కావాలంటే ఒక 2 మినిట్స్ అయితే పెట్టుకోండి. నేనైతే ఇంకా కొత్తిమీర చల్లి ఒక 2 నిమిషాలు అయితే ఉడికించి స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి. అంతేనండి, టేస్టీ హోటల్ స్టైల్ వెజ్ కర్రీ అండ్ బ్రౌన్ బ్రెడ్. డైట్ చేసే వాళ్ళకి ఇదైతే సూపర్ రెసిపీ అండి. ప్రోటీన్, ఫైబర్ రిచ్ ఫుడ్ అండి. ఇది హెల్త్కి చాలా మంచిదండి. ఈ కర్రీతో అయితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అయితే రావండి. నేనైతే ఎక్కువగా ఇలాంటివే ప్రిపేర్ చేస్తానండి. ఇగోండి, ఇదైతే నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. ప్లేట్ని ఇలా సర్వ్ చేసేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. నేను బ్రెడ్ని లైట్గా టోస్ట్ చేసుకున్నాను, కర్రీ వేసాను, కీరా కట్ చేసి పెట్టానండి, నిమ్మకాయ అయితే పెట్టాను. నిమ్మకాయ పిండుకొని కీరా తింటూ మా చిన్నదైతే చాలా ఇష్టంగా తింటుందండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీదైన జేఎస్ హోమ్లీ హబ్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టండి ఫ్రెండ్స్. నేనైతే వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్, దాన్ని కూడా ఫాలో అవ్వండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.